గిరిజన తండాల అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సీతక్క తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఇందాల్వాయి మండలంలో కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రోడ్ల నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. అలాగే గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో కొత్త వసతి గృహాలు, కిచెన్, డైనింగ్ హాల్ను ప్రారంభించారు. స్థానిక గిరిజనులతో కలిసి సంప్రదాయ నృత్యంలో పాల్గొని ఆకట్టుకున్నారు. విద్యా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఇప్పుడు మేము మార్కెట్ యార్డ్లో 6,50,00,000 అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు గౌరవ అగ్రికల్చర్ మినిస్టర్ గారు మరి 6,50,00,000 ఇస్తే మార్కెట్ యార్డ్లో గోదాముల సామర్థ్యం పెంచడం కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల అవసరాలు కానీ, వచ్చే రైతుల ఇబ్బందులను కానీ దృష్టిలో పెట్టుకొని ఆ పనులను చేపట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చిన శుభసూచకంగా చాలా మంచి వర్షం కూడా పడ్డది. మాకు కూడా చాలా సంతోషం. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ఎప్పుడు కూడా అందరికంటే ముందు నాట్లు వేసి వ్యవసాయాన్ని మరి అంటే వ్యవసాయ పంటలు ముందుకు తీసుకొస్తూ ఉంటారు. నేను ఒకటే రైతాంగాన్ని కూడా కోరేది, ఒకే పంట కాకుండా కొన్ని ఈసారి కరువు అంటే ఒక దిక్కు వర్షాభావ పరిస్థితులు ఉంటాయని కూడా మరి ఒక వ్యవసాయ వాతావరణ శాఖ తెలియజేస్తున్న క్రమంలో ఈ ముఖ్యంగా నంద్యాల జిల్లా ఆలగడ్డ